ఎన్టీఆర్ ఇలా చేస్తాడనుకోలేదంటూ మరి సీనియర్ హీరోయిన్ సోనాలి బిందే కన్నీళ్లు పెట్టుకుంటోంది. లైవ్‌లోకొచ్చిన సోనాలి బిందే ఎన్టీఆర్ గురించి చెప్తూ ఆమె ఎమోషనల్ అయిపోయింది. సో, ఎంతో చక్కగా ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో సోనాలి బిందే ఎందుకింత ఎమోషనల్ అయిపోయింది? అసలు ఎన్టీఆర్‌కి, సోనాలి బిందేకి ఏంటి అనుబంధం అంటే, ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ ఇలాగే ప్రతి ఒక్కరితోనూ, అందరితోనూ మంచి మంచి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు సోనాలి బిందే. ఆమెను లక్కీ హీరోయిన్‌గా అయితే అందరూ భావించేవారు. అయితే అనారోగ్యం కారణంతో ఒక్కసారిగా తెరమరుగైపోయింది. సివియర్ క్యాన్సర్‌తో ఆమె బాధపడింది. ఆ తరువాత ఆమె ఏకంగా ఫారెన్‌కెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకుంది. మరి మొత్తం తన అందాన్ని సైతం కోల్పోయింది. తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని ఇప్పుడు మళ్ళీ మరి చిన్న చిన్న అవకాశాలతో ముందుకొస్తోంది. సో, ఈ నేపథ్యంలో ఏది ఏవైనా మనకి తెలుగు బాగా పాపులర్‌గా ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కావాలి అంటూ చెప్పగా మన సోనాలి బిందే కూడా మంచిగా మాట్లాడుతుందట. అంతేకాకుండా సోనాలి బిందే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయంలో ఎంతగానో ఆనందపడి ఒక విషయం షేర్ చేసింది. తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎన్టీఆర్ కాల్ చేసి ఆమెను పరామర్శించారట. ఎంత సహాయం కావాలన్నా చేస్తానని, ట్రీట్మెంట్‌ని బాగా చేయించుకోవాలని మరి ఆమెకు కాల్ చేసి మరి ఆయన మాట్లాడడం జరిగిందట. సో, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి ఆమెతో మాట్లాడేసరికి ఆ విషయాన్నయితే ఖచ్చితంగా తను చెప్పలేకపోతున్నారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి అంత అభిమానం అనేది దాగి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా సోనాలి బిందే తనకెంతో సాయం చేశారని చెప్తోంది. సో, అసలు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఉండేటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అంటూ, జూనియర్ ఎన్టీఆర్ నాకెంతో సాయం చేశారని, మరది మాటల్లో చెప్పలేనని, ఎప్పటికీ ఎన్టీఆర్‌కి రుణపడి ఉంటానంటూ చెప్తోంది ఈ సోనాలి బింద్రే.